గూడు రేపి పక్షిరాజు ఆ పిల్లలు కింద పడతా ఉంటే వాటి మీదనే అల్లాడుతుంది. బాధ్యత లేని తల్లి కాదది. దేవుడు కూడా నీ గూడు రేపితే నిన్ను వదిలేసి వెళ్ళడు, నీ మీద అల్లాడుతూనే ఉన్నాడని నువ్వు తెలుసుకో. నీ గూడు రేపాడా, దేవుడు ఇంకా నీ మీద అల్లాడుతూనే ఉన్నాడు. దేవునికి నీ మీద ఇంట్రెస్ట్ లేకపోతే నీ గూడు రేపడు. దేవునికి నేనంటే ఇష్టం లేదు అనుకుంటావు, పిచ్చిదానా పిచ్చివాడా. ఇష్టం లేదు అనుకుంటున్నావా, ఇష్టం లేకపోతే నీ గూడు జోలికి రాడా ఆయన. నువ్వంటే చాలా ఇష్టం, నీవంటే చచ్చేటంత ఇష్టం. నీ కొరకు చచ్చిపోయి లేచిన దేవుడు ఆయన. నువ్వంటే చాలా ఇష్టం కనుక నేను నీ గూడు జోలికి వచ్చాడు, నీ బ్రతుకు జోలికి వచ్చాడు. He loves you immensely. That's why he disturbed your life. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవడానికి శక్తి గల వాళ్ళం కావాలి. యేసయ్య ప్రేమ ఏంటి తెలుసా? అది నీ ప్రేమ లాంటిది కాదు, మానవ ప్రేమ లాంటిది కాదు. మనకు పాఠాలు నేర్పే ప్రేమ, మనకు అనుభవాలు నేర్పే ప్రేమ, మనకు జ్ఞానం ఇచ్చే ప్రేమ, దేవుని వంటి వ్యక్తిత్వాన్ని మనకు అబ్బేలాగు చెక్కే ప్రేమ, మలచే ప్రేమ. నాకు అర్థం కాదు. దేవుని ప్రేమే నీ గూడు రేపింది. దేవుని ప్రేమ నీ ప్రేమ వ్యవహారం భగ్నమయ్యేటట్టు చేసింది. దేవుని ప్రేమ నీ కుటుంబంలో కలతలు వచ్చేటట్టు చేసింది. దేవుని ప్రేమ బహుశా నీ జీవిత భాగస్వామికి దూరం అయ్యేటట్టు చేసింది. ఇట్ ఈస్ గాడ్స్ లవ్ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. దేవుని ప్రేమ నీకు అమ్మ నాన్నలు లేకుండా వచ్చింది. దేవుని ప్రేమే నీకు అసలు పిల్లలు లేకుండా చేసిందేమో. అందరికీ ఉన్నటువంటి నార్మల్ హ్యాపీ లైఫ్ నీకు లేదేమో. అది దేవునికి నీ మీద ఉన్న కోపం కాదు, దేవునికి నీ మీద ఉన్న పగ కాదు, అది దేవునికి నీ మీద ఉన్న విశేషమైన ప్రేమ. అందరికి ఉన్నటువంటి హ్యాపీ లైఫ్ నాకు ఎందుకు లేదండి అంటే, అందరికంటే దేవుడు ఎక్కువ ప్రేమించాడు నిన్ను. అదేంటండి, ప్రేమిస్తే గాయం చేయడం ఏంటండి? ఇలా చేయకపోతే నువ్వు ఎందుకు పనికి రాకుండా తయారవుతావు? నిత్యత్వం ఈ భూమి మీద కూడా నిష్ప్రయోజకుడు అయిపోతావు, అప్రయోజకురాలు అయిపోతావు. నిత్యత్వంలో కూడా ఎందుకు పనికి రాకుండా పోతావు? God is doing something in your life with a very special purpose. Let him do what he is doing. You will become something in eternity. You shall become something extraordinary in eternity. చక్కగా కంఫర్టబుల్గా ఉన్నటువంటి పిల్లల్ని వచ్చి అంత కలకలం చేసి గూడు రేపేసి పడిపోతూ ఉంటే పైన అల్లాడి ఎంత గేమ్ దానికి. పడబోతున్న టైంలో కిందకు వచ్చేసి రైమని మళ్ళీ వాటిని పైకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తాం. అలా డొల్లించేయటమే వీపు మీద నుంచి. మళ్ళీ అమ్మ ఏంటిలా చేశాను కేరకి అరుస్తూ కింద పడబోతుంటే అలాగ వచ్చి రైమని వాటి కింద నుంచి వచ్చి ఇలా రెక్కల మీద మళ్ళీ మోసుకుంటుంది. పడతామేమో అనుకుంటే పిల్లలు కానీ ఒక్కసారి పడనివ్వదు. తన ప్రాణం వడ్డేస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంది? పిచ్చి పట్టిందా ఏమైనా? పిచ్చి కాదు, పిచ్చిలాగా నీకు అనిపించే ప్రేమది ఏంటో తెలుసా? నీకు అర్థం కాని ప్రేమది. ఎందుకు అలా చేస్తుందంటే, పైకి తీసుకెళ్ళి పడేస్తూ పడకుండా మళ్ళీ కాపాడి మళ్ళీ పైకి తీసేసి పడేస్తూ ఉంటే ఇది టార్చర్ అనుకుంటే పిల్లలు. అమ్మకు పిచ్చి పట్టింది మమ్మల్ని ఇలా టార్చర్ పెడుతుంది ఏంటి? అసలు తల్లేనా? ఏమన్నా అసలు అమ్మవా సబత్ తల్లివా? మానవ భాషలో అలాగా అనే అవకాశం ఉంది. కానీ ఒక బ్యూటిఫుల్ సీక్రెట్ ఏంటంటే, రహస్యం ఏంటంటే, పైకి వెళ్ళి పడేసి పడకుండా కాపాడు, మళ్ళీ పైకి వెళ్ళి పడేసి పడకుండా కాపాడు, మళ్ళీ పైకి వెళ్ళి పడేసి మళ్ళీ పడకుండా కాపాడు. ఈ ప్రాసెస్లో తప్ప భయానికి రెక్కలు కొట్టుకొని ఆ పిల్లలు ఎగరటం నేర్చుకుంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. 10వ సారి 40వ సారి 50వ సారి తల్లి అలాగొచ్చి మళ్ళీ రెక్కలతో దాని కిందకు వచ్చినప్పుడు పిల్లలు ఆల్రెడీ గాల్లో ఉంటాయి, అమ్మ మీద పడవు. వావ్, యూ హావ్ లెర్న్ టు ఫ్లై మై చిల్డ్రన్, तुम सीख गए. वाह,
అప్పుడు చెప్తే పిల్లలు థ్యాంక్ యూ మమ్మీ, నీలాగా మాకు కూడా ఎగరడం వచ్చేసింది. మై చిల్డ్రన్.